Hey friends, welcome to my channel Miss Mom. నా పేరు శాలిని సిగ్దర్ aka సింగిల్ మదర్ బై చాయిస్. ఈ రోజు నేను మీతో నా హారబుల్ హెయిర్ కట్ స్టోరీని షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. యు గైస్ ఆల్రెడీ నో నేను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మైండ్లో రకరకాల ఐడియాలు కొంచెం ఎక్కువగా వస్తుంది. కానీ ఈసారి వచ్చిన ఐడియా మాత్రం మహా క్రేజీగా వచ్చింది. లెట్ మీ టెల్ యూ వై. రీసెంట్లీ నాకు ఎక్కువ హెయిర్ లాస్ కావడం వల్ల గైస్ హెయిర్ కట్కి పోదామని ఐడియా వచ్చింది. దాట్ టు దిస్ హెయిర్ కట్ గైస్. ఎందుకంటే ప్రీవియస్లీ కూడా నేను ఈ పిక్సీ హెయిర్ కట్ వచ్చేసి చేయించుకున్నాను. ఇట్ వాజ్ లుకింగ్ నైస్ రైట్, బట్ దిస్ టైమ్ ఐ డిసైడెడ్ టు గో టు అ మెన్స్ సెలాన్. అంటే మా ఫాదర్తో పాటే నేను మెన్స్ సెలాన్కి వెళ్ళిపోయాను. I don't know why I did this to myself, but I did it. After reaching there, he was literally shocked. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే నేను కేదార్ హెయిర్ కట్ కోసం వెళ్తున్నానేమో అనుకున్నాడు. బట్ ఇట్ వాస్ ఫర్ మీ. సో హీ వాస్ కన్ఫ్యూజ్డ్, బట్ ఐ టోల్డ్ హిమ్ డోంట్ వరీ, మీరు భయం లేకుండా ఫుల్ షార్ట్గా కట్ చేసేయండి. అండ్ హీ వాస్ ఓకే విత్ ఇట్. As you guys can see here, this haircut just side and back side అంతా వచ్చేసి షార్ట్గా పెట్టి ఓన్లీ టాప్ హెయిర్ మాత్రం కొంచెం లాంగ్గా పెట్టాలి. బట్ హీ వాజ్ సో స్కేర్డ్ టు కట్. ఫస్ట్ షోల్డర్ లెంత్ వరకు వచ్చారు, ఆ తర్వాత నెక్ లెంత్ వరకు వచ్చారు, ఆ తర్వాత హీ వాజ్ రియలీ స్కేర్డ్ టు చాప్ మై హెయిర్స్. Then I have to convince him, uncle అస్సలు భయపడకండి, ఓన్లీ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 to 3 inches పెట్టండి అండ్ ఫ్రంట్ హెయిర్ మాత్రం లిప్ లేదా నోస్ లెవెల్ వరకు కట్ చేయండి. బట్ హీ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ అండ్ స్కేర్డ్. అండ్ ఆ నర్వస్నెస్లో వచ్చేసి ఫ్రంట్ హెయిర్ ఎక్కడైతే అట్లీస్ట్ నోస్ లెంత్ లేదా చిన్ లెంత్ వరకు పెట్టాలో అక్కడ he went really short. అంటే నోస్ కంటే ఒక 2 to 3 inch షార్ట్ వెళ్ళిపోయాడు. I know you guys must be really curious how stupid I look. Don't worry, I will show you my look. I know guys, this is a horrible haircut. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఇంకొకటి. బట్ ఐ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో ఆయనది అస్సలు తప్పే లేదు. ఎందుకంటే ఐడియా వచ్చింది నాకు, డెసిషన్ నాది. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు ఐ థాట్ జరిగిని ఇంకా ఎట్టో ఎంటర్ అయిపోయినాము, మొత్తం చేసేయండి, ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి వదిలేశాను. సో మొత్తానికి ఇది జరిగిందనమాట. ఇట్స్ ప్రిటీ ఓకే, బట్ కొంచెం గ్రో అయిందంటే ఐ గెస్ సెట్ అయిపోతుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ గైస్, వచ్చే ప్రతి ఐడియా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఉండదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో నాకు అప్పుడప్పుడు ఇలా ఎక్స్పెరిమెంటల్గా ఉండడం చాలా ఇష్టము. కొన్నప్పుడు అది వర్కౌట్ అవుతాయి, కొన్నప్పుడు అవ్వదు. దిస్ టైమ్ ఇట్ వెంట్ హారబుల్లీ రాంగ్. ఓ నన్న. So that's it for today's friends. I hope you like this video. Video నచ్చినట్లయితే please give it a like. And do subscribe to our channel. See you soon in my next video. Bye bye.